తీసుకుని అన్నదానాన్ని స్వామి అలా అనుకో. అప్పుడు నీకు కోరు తెలుస్తాయి. ఇది ఏమంటుందంటే మూడోసారి ఐదోసారి వచ్చేటప్పటికి కాసాయం జరుగుతుంది. ఇవాళ 46 చెప్పండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ స్థలపత్రం అయ్యనే పొన్నయ్యప్ప తిరుపతి తిరుపతి హరణం పొన్నయ్యప్ప మార్పులు చేశారు. వడ్డన చేసినప్పుడు ఎంతోమంది స్వాములు చేతులు కాలుతున్న ఆకులు పట్టుకుని వడ్డన చేసేవారు. అది లేకుండా ఈసారి ట్రాలీలు కొన్నారు. ఒక రాధాకృష్ణ గారిని ఒక అనుమానించిన ఒక దాతగారు ఈ ట్రాలీలు ఇవ్వడం జరిగింది. ఆ ట్రాలీలోనే వడ్డన జరగడం వల్ల స్వాములు ఎంతో వివరంగా ఎంతో ఉత్సాహంగా సేవ చేయడానికి అవకాశం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మీకు నిజం చెప్తున్నాను. ఏలూరులో తొలుతగా 50 మందికి మార్కండేయ స్వామి గుళ్ళో అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేశారు. నన్ను అడిగారు పెట్టనన్న 50 మందితో చేసిన అన్నదాన కార్యక్రమం ఇవాళ మహోత్తరంగా జరుగుతుంది. మన అన్నదాన కార్యక్రమం చూసి మర్రిబందం, కొయ్యూరు, సైరేని అసనపాలెం, అలాగే మన గోపనపాలెం, అలాగే మన దెందులూరు, అలాగే పోతునూరు, అలాగే ఏలూరు, అలాగే ఏలూరులోని ఎన్నో చోట్ల రేపు రాంకోట్లో కూడా మొదలవుతుంది, అలాగే పద్దేపాడులో కూడా మొదలవుతుంది. ఎన్నో చోట్ల ఈ అన్నదాన కార్యక్రమం మనల్ని చూసి వాళ్ళు కూడా మనం కూడా ఎంతోమందికి చేయాలనే ఒక తపనతో ఈ అన్నదాన కార్యక్రమం అనేది ఒక మహాయజ్ఞంలాగా పాకేసిందని చెప్తాను. ప్రతి ఊర్లో కూడా ప్రతి చోట కూడా 40 మంది అయ్యప్పలుంటే చక్కగా అన్నదానం చేస్తూ ఈ యొక్క స్వాములకు ఎటువంటి
అంటే ఈ అన్నదానం వల్ల ఏమవుతుందంటే స్వాములు ఏది తినొచ్చు ఏది తినకూడదు, స్వాములు ఏది తినొచ్చో అదే ఇక్కడ పెడతారు. అదే మనం హోటల్కి వెళ్ళాం, ఉల్లిపాయ కలుస్తుంది, శుచి ఉండదు, శుభ్రం ఉండదు, ఎవరు పడితే ఆడు వండుతాడు, ఎవరు పడితే ఆడు వడ్డిస్తాడు. అలాంటి శుచి శుభ్రత, కామ క్రోధ మదమాత్సర్యాలను చంపేసే ఆహారాన్ని ఇక్కడ వడ్డన జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని స్వాములు, భవానీలు, గోవిందమాల స్వాములు, స్వాయిమాల స్వాములు, హనుమత్స్వాముల స్వాములు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి దీక్షాపరుడు కూడా ఇక్కడికి రావచ్చు. అయ్యప్పన్న సమారాధన అని పేరే కానీ దీక్షలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా భవానీలతో సహా అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసి స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప. అయితే చూడొచ్చు, సుమారు 1000 నుంచి 1100 మందికి రోజు అన్నదానం జరుగుతుంది. భోజనాలు మంచి ఆకుతో శుచిగా శుభ్రంగా వండి వడ్డిస్తున్నారు. మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది అన్నదాన కార్యక్రమం. ఇవాళ గణపతి హోమంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 55 రోజుల పాటు నిర్విఘ్నంగా కొనసాగుతుంది. 41 రోజులు స్వామాలేసే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో వారి కోసం స్వచ్ఛమైన ఆహారం తయారు చేసి అందజేస్తున్నారు దాతల సహకారంతో. కమిటీ మెంబర్లు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరికొన్ని విషయాలు. అవుతుందండి కార్యక్రమాలు చాలా మేము అనుకున్నది బాగా జరిగింది స్వామి. ఇవాళ గణపతి హోమంతో స్టార్ట్ చేసాము కార్యక్రమం. గణపతి హోమం కూడా చాలా అనుకున్న టైం ప్రకారం అంతా చాలా బాగా జరిగింది. భక్తులందరూ బాగా వచ్చారు. పొద్దున మేము గణపతి హోమం స్టార్ట్ చేసే ముందుకే ఇంకా చాలామంది స్వాములు వచ్చి ఎప్పుడు మొదలు పెడుతున్నారని ఎంతో ఇంట్రెస్టింగ్గా, వాళ్ళు ఎలా జరుగుతుంది ఏంటి అన్నది వాళ్ళు బాగా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఇవాళ స్వాములు ఫస్ట్ రోజే బంతులు మొత్తం నిండిపోయినాయి, లైన్ కూడా ఫామ్ చేసి అంతమంది స్వాములు వచ్చారు. స్వాములందరికీ చాలా నేతలెత్తి నమస్కరిస్తున్నాను. మీరందరూ మా దగ్గరికి వచ్చి మేము ఎటువంటి ఇబ్బంది కలగకుండా మా సాయం చేసేటట్టు మా కృషి మేము చేస్తున్నాం. స్నానం చేయొచ్చు, ఎవరికైనా బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే బాత్రూమ్స్ అవన్నీ కట్టించాము. ఇక్కడ పీఠం కూడా వాళ్ళ ఇష్టం, వాళ్ళు దండం పెట్టుకోవడానికి చక్కగా స్నానం చేసి అలంకారం చేసుకుని దేవుడికి దండం పెట్టుకోవాలనుకుంటే ఎప్పుడు హాయిగా గుళ్ళో ఎంత స్వతంత్రంగా అయితే రాగలుగుతారో మన దగ్గర కూడా అంత స్వతంత్రంగా లోపలికి వచ్చి దండం పెట్టుకోగలుగుతారు. మా కమిటీ నినాదం ఏంటంటే, మనం సొసైటీకి ఏమిస్తే అదే మన సొసైటీకి వాళ్ళు జనాలు వెనక్కిస్తారు. ఈ సొసైటీకి మంచి జరగాలంటే అయ్యప్ప మాల ఎంతో అవసరం. అయ్యప్ప మాల వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్న స్వాములకి ఈ భిక్షా కార్యక్రమంతో వాళ్ళకి సహాయం చేస్తే, వాళ్ళకి మన చేయొత్తు మనం ఇస్తే స్వామి మాల వేసుకున్న ప్రతి వాళ్ళు మన సొసైటీకి ఎంతో మంచి చేస్తారు. ఇలా మంచి జరిగితే సొసైటీ అంతా బాగుంటుందన్న మంచి ఉద్దేశం ఒకటి స్వామి. 20 ఏళ్ల క్రితం స్టార్ట్ అయిన ప్రోగ్రాం ఈ సంవత్సరం 21వ సంవత్సరం దిగ్విజయంగా నడుపుకుంటున్నాం. అంటే మీ అందరి సహాయ సహకారాలు ఈ కమిటీకి, ఈ స్వామి దైవదయంలా మన మీద ఉండటమే మన కారణం. మనం చేసే ప్రతి కార్యక్రమానికి స్వామి అనుగ్రహం ఉన్నట్టుగానే మాకు తెలుస్తుంది. స్వామియే శరణమయ్యప్ప. స్వాములు, భవానీలు, అయ్యప్ప మాలే కాదు, భవానీ మాలే కాదు, వెంకటేశ్వర స్వామి మాల, సాయిబాబా మాల, ఏ మాల వేసుకున్నా సరే, హిందూ ధర్మం ప్రకారం ఏ మాల వేసుకున్నా వారిని అందరినీ ఇక్కడ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. అయితే చూసుకోవచ్చు, ఇప్పుడు మనతో పాటు ఇక్కడ స్థలదాత ఉన్నారు. ఎవరైతే ఈ స్థలాన్ని స్వాముల కోసం భిక్షకి ప్రత్యేకంగా 1 కాదు 2 కాదు ఏకంగా 20 సంవత్సరాల నుంచి ఈ స్థలాన్ని కేవలం స్వాములకి వాళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయడానికి వినియోగ శ్రీనివాసేంద్ర లింగమల్లి ఉన్నారు మనతో పాటు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకున్నారు. సార్, అసలు ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీరు ఎలా చేయగలరు? ఎంతమంది? మా కమిటీ వారి సమిష్టి కృషి అండి చెప్పాలంటే. సమితి వారు అందరూ భాగ్యవంతులు, భక్తులు, ఎవరు ఒళ్ళు దాచుకోరు. స్వామిని నమ్ముకున్న వాళ్ళు శక్తి వంచన లేకుండా వాళ్ళు కృషి చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తుంటారు. అది సంతోషమైన విషయం. ఈ రోజుల్లో చిన్నపాటి స్థలం ఉంటేనే మనం వదిలే పరిస్థితి లేదు. అలాంటిది 20 సంవత్సరాల పాటు ఇంత పెద్ద మిల్లు, శ్రీనివాసేంద్ర లింగబాబు గారి మిల్లు అంటే చాలా ఫేమస్. అలాంటిది ఈరోజు అది కాస్త అన్నదానానికి మాత్రమే కేటాయించబడింది. దేనికంటారు? ఇలా ఎందుకు చేస్తారు? మనకంటే భాగ్యవంతులు చాలామంది ఉన్నారండి. మనకంటే పెద్ద సైట్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు భగవంతుని కృప వలన నాకు ఈ అవకాశం దొరికింది. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను. అది మనతో పాటు ఇంకొంతమంది కమిటీ మెంబర్లు వారిని కూడా చేసుకున్నాను. స్వామి, ఎలా జరగబోతుంది ఈ సంవత్సరం కార్యక్రమం? ప్రతి సంవత్సరం లాగా గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి ఎంతోమంది దీనికి దాతలు మరి కమిటీ మెంబర్స్గా వచ్చి దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. దాంట్లో ప్రముఖుల్ని ఇప్పుడు మా శ్రీనివాస్ గారు చెప్పారు. అలాగే ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరూ కూడా ఏలూరుకి ఏ పని మీద వచ్చినా కానీ ఇక్కడ ఏలూరులో ఈ అయ్యప్ప స్వామి ఇంత ఘనంగా జరుగుతున్న కార్యక్రమానికి విచ్చేసి
ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ, అలాగే ఎవరికైతే ఇంటి దగ్గర వల్ల కాదో, ఇంటి దగ్గర వాళ్ళకి కుదరదో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ 20 సంవత్సరాలు దిగ్విజయం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. స్వామి శరణం, స్వామి శరణం. మరి కొంతమందితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాంబాబు గారు, ఎలా ఉన్నది ఈ సంవత్సరం, ఎలా చేయబోతున్నారు కార్యక్రమాలు? 50 రోజుల కార్యక్రమం బాగా చేస్తున్నాం. కార్యక్రమాలు కూడా బాగా ఉన్నాయి. నవంబర్ 6వ తారీఖు పురలోత్సవం కూడా ఉందండి. మరి 26వ తారీఖు భజన ఉంది, అష్టోత్తరం, మళ్ళీ చండీ యాగం, ఇంకా అమ్మవారి కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ సంవత్సరం బాగా ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నాం కమిటీ తరఫున. ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సాయి స్వామి గారు ఉన్నారు. ఇక్కడ నిత్యం రోజు పూజలు చేసేటువంటి స్వామి గారు మనతో పాటు ఉన్నారు. సాయి స్వామి, ఎలా జరగబోతుంది పూజలు ఇక్కడ? అయ్యప్ప స్వామి వారికి ప్రతినిత్యం కూడా ఉదయం మధ్యాహ్నము కూడా ఈ పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం వడ ప్రసాదం తీసుకున్నారు. వడ ప్రసాదంగా దానికి కూడా స్వామివారికి దీపారాధన పొద్దున్నే వేకువజామున అనగా బ్రహ్మముహూర్తంలో దీపారాధన కార్యక్రమం, అలాగే షోడశనామాలు, అష్టోత్తరాలు అన్ని దేవులకి కూడా పూజ చేసుకుంటారు. చేసుకొని వడ కార్యక్రమాలు, అలాగే మధ్యాహ్న కాలంలో కూడా మళ్ళీ యథాశక్తిగా స్వామివారికి అర్చన కార్యక్రమం చేసుకొని మహానివేదన పెట్టి ఈ అన్న సందర్భ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తూ ఉంటారండి. అయితే ఇక్కడ ఎంత పెద్ద బృహత్కర కార్యక్రమం మొదలుపెట్టింది మోటూరు కనకేశ్వరరావు గారు అని చెప్పి ఒక ఆయన తమ్ముడు ఇక్కడ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు మొదలుపెట్టారు? 2004వ సంవత్సరం రోజున ఇది ప్రైవేట్ స్థలంలో పెట్టాలన్న ఆలోచన మా గురుస్వామి గారు సలహా మేరకు, ప్రసాద్ గురుస్వామి గారి సలహా మేరకు టెంపుల్స్లోనే ఎప్పుడు పెట్టాలని చెప్పని అనుకునేవాళ్ళం మేము. మా గురుస్వామి గారిని అడిగితే ప్రైవేట్ స్థలంలో కూడా ఒక పడి ఏర్పాటు చేసుకొని అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభు కాబట్టి మనం భిక్షా కార్యక్రమం పెట్టుకోవచ్చు అని చెప్పారు. 2004వ సంవత్సరంలో మా సోదరులైనటువంటి మోటూరు కనకేశ్వరరావు స్వామి ఆయన స్థాపించారు. ఆయనతో పాటు మేమందరం కూడా ఒక 20 మంది కమిటీగా ఏర్పడి ప్రతిరోజు దాదాపుగా 1000 నుంచి 1500 మందికి భిక్ష కార్యక్రమం నెరవేరే స్వామి. ఇది 20వ సంవత్సరం స్వామి. 20 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఎలాంటి అనుభవాలు ఎదురైంది మీకు ఎక్కడ కొత్తగా? చాలా మంచి అనుభవాలు స్వామి. కార్యక్రమాలు పురలోత్సవం కానీ, భజన కానీ, తర్వాత చండీ హోమం కానీ, తర్వాత రమా సత్యనారాయణ వ్రతములు కానీ, ఇవన్నీ అంచెలంచెలుగా ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ 50 రోజులుగా మనం కార్యక్రమాలు చేస్తున్నాం. అందరూ కూడా చాలా మంచి అనుభవాలు అయినాయి స్వామి. ఇక్కడ అందరూ కూడా భిక్ష పెట్టిన వాళ్ళకి మాకు ఇలా మంచి జరిగింది, లేకపోతే మా వ్యాపారం బాగుంది, లేకపోతే మా వ్యవసాయం బాగుంది, లేకపోతే రకరకాలుగా వాళ్ళ అనుభవాలు మాకు చెప్పడం జరిగింది స్వామి. అందుకనే మేము భిక్షా కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఈరోజు మేము బుక్ చేసుకున్న వాళ్ళకి వచ్చే సంవత్సరం కూడా బుక్ చేసుకోవడానికి రెడీగా ఒక 3 నెలల ముందు, 4 నెలల ముందు, 6 నెలల ముందు నుంచే మమ్మల్ని జరుగుతుంది. ఏ రోజు స్టార్ట్ అవుతుంది అని చెప్పి మమ్మల్ని అందరూ అడగటం, మేము ఏ సంవత్సరం ఆ సంవత్సరం మేము కార్యక్రమం పెంచుకుంటూ పోవటం ఇలా జరుగుతుంది స్వామి. అందరూ కూడా దాతలందరూ కూడా మాకు మంచి సహకారాన్ని అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా చాలా బాగా సహాయ సహకారాలు అవ్వడం వల్లే మేము ఈ రోజున ఈ పరిస్థితి చేయగలుగుతున్నాం స్వామి. అంతా అయ్యప్ప స్వామి దయ వల్లే ఇవన్నీ జరుగుతుంది. మా దాతల సహకారంతో జరుగుతుంది. మాకు నూకల రామకృష్ణ గారు ఆయిల్ ఇస్తారు స్వామి, ఆయన చైర్మన్ గారు. కూరగాయలేమో ఒక దాత ఇస్తున్నాడు. తర్వాత ఏమో రైసు, పచారీ సరుకులు అలాగే మన దాతల ద్వారా వస్తుంది. నెక్స్ట్ జన్ వారు కూడా ఆయన కూడా ఇస్తున్నారు మనకి ఇవన్నీ. కాబట్టి మనకి నిర్విరామంగా మన కార్యక్రమం నెరవేరుతుంది స్వామి. మనకి చందన బ్రదర్స్ వారు ఇక్కడే ఉన్నారు. వారు కూడా మనకి టిప్ టాప్ కానీ, తర్వాత కుర్చీలు కానీ, టేబుల్స్ కానీ, ఫ్లెక్స్లు కానీ, తర్వాత టోకెన్లతో సహా వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు వాళ్ళే అజగట్టుకొని ఏం చేయాలి ఏంటి అని చెప్పని అన్నీ వాళ్ళే చేసి చెందుతున్నారు. కాబట్టి అన్నీ బ్రహ్మాండంగా జరుగుతుంది స్వామి. ఈ సంవత్సరం అరిటాకులు కూడా మా కమిటీ అప్పారావు గురుస్వామి పీఠం ఉంది. ఆ పీఠం వాళ్ళు కూడా అరిటాకులు దానం ఇచ్చారు స్వామి. అయితే మనతో పాటు ఎర్రబాబు గురుస్వామి గారు ఉన్నారు. ఈయన ఎన్నో భజనలు కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి. ఈయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, ఈ సంవత్సరం భజనలు ఎలా చేయబోతున్నారు ఇక్కడ? ఈ సంవత్సరం చాలా కొత్తగా వెరైటీగా కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్త పళ్ళు వచ్చినాయి, అంతా కొత్తగా ఉంది. కొత్త కమిటీ, కొత్త పడి, కొత్తగా పైకి లేపడం కానీ ఏదైనా సరే ఈ సంవత్సరం అంతా వెరైటీగా ఉంటుందని ఇక్కడ మేము భావిస్తున్నాం. ఎన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి ఇక్కడ? ఈ ప్రతి సంవత్సరం కన్నా ఇంకేమైనా ఎక్కువగా జరగబోతున్నాయా? రోజు ఒక అమ్మవారి కార్యక్రమాలు ఉన్నాయి. 6 రోజులు 6 కార్యక్రమాలు ఉన్నాయి.
20వ తారీఖు నుంచి నెలాఖరు వరకు కార్యక్రమం ఉంది. 6వ తారీఖు పొలోత్సవం ఒకటి ఉంది. 26వ తారీఖు భజన ఉంది. అలాగే ఇంకా బాగా చేయాలని సంకల్పంతో అందరూ కృషి చేస్తున్నారు.